Hi friends, good evening to all. How are you all? I hope everyone fine. I am also fine. ఈరోజు నేను ఎనీమియా అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నానండి. తెలుగులో రక్తహీనత అంటారు. ఈ ఎనీమియా మన ఇండియా వైడ్ చూసుకుంటే చిల్డ్రన్స్లో 58% అండ్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చి 53% అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేటప్పటికి 50% సఫర్ అవుతున్నారండి. అసలు ఈ ఎనీమియాకు గల కారణాలు ఏంటి? ఒకటి, లేడీస్లో మెనోరోజియా అంటే పీరియడ్స్ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం. అలాగే రెండోది చూసుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లడ్ లాస్ జరగడం అండి. మూడో పాయింట్ వచ్చేటప్పటికి హుక్వామ్ ఇన్ఫెక్షన్, నులిపురుగులు అంటారు కదా, దానివల్ల కూడా బ్లడ్ లాస్ అనేది జరుగుతుందండి. అలాగే డైటరీ డెఫిషియన్సీ అంటే పోషకాహార లోపం అండి. అట్లాగే విటమిన్ డెఫిషియన్సీ. సో అవే కాకుండా ఇంకా హిమోలైటిక్ సమ్ ఇన్ఫెక్షన్స్ అండి, ఆటో ఇమ్యూన్ డిసీజ్, బోన్ మ్యారో. అలాగే చూసుకుంటే సమ్ మెడికేషన్స్ వల్ల కూడా ఇలాగా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ ఎనీమియా ఉందని మనకు ఎలా తెలుస్తుంది? దానికి గల సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా? ఎస్, ఉంటాయండి. సిమ్టమ్స్ వచ్చేటప్పటికి బాగా నీరసంగా ఉండడం, కొంతమందికి తల తిరిగిపోవడం, కొంతమందికి దేని మీద ఆసక్తి లేకపోవడం, కొంతమందికి హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టుకోవడం, కొంతమందికి జాయింట్ పెయిన్స్ రావడం, కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడం, అలాగే మరి కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోవడం. మెయిన్గా చూసుకుంటే కనుక వాళ్ళ యొక్క స్కిన్ పసుపు కలర్లో ఉండడం అనేది జరుగుతుందండి. అయితే డాక్టర్స్ దీనిని ఎలా నిర్ధారిస్తారు అంటే సిబిపి అనే టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చెప్పి. ఇది మగవారిలో వచ్చేసేటప్పటికి 12 నుంచి 14 గ్రామ్స్ ఉంటాయండి. సో అట్లా ఉంటే కనుక నార్మల్గా ఉన్నట్టు. అలాగే ఆడవారిలో చూసుకుంటే కనుక 12 నుంచి 13 ఉంటాయండి. అసలు ఈ ఎనీమియా మనకు ఉందో లేదో ఎలా నిర్ధారిస్తారు? సివియర్ ఎనీమియా వచ్చేటప్పటికి ఎవరికైతే హిమోగ్లోబిన్ లెస్ దెన్ 8 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుందో వాళ్ళని సివియర్ గాను, మోడరేట్ చూసుకుంటే కనుక హిమోగ్లోబిన్ 8 టు 10 గ్రామ్స్ పర్ డెసిలీటర్ గాను, మైల్డ్ చూసుకుంటే 10 టు 12 గ్రామ్స్ పర్ డెసిలీటర్ గాను నిర్ధారించడం అనేది జరుగుతుందండి. నిర్ధారించిన తర్వాత అసలు దీనికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు? చాలామంది డాక్టర్స్ ఫెర్రస్ ఆస్కార్బేట్, ఫెర్రస్ సల్ఫైట్, అలాగే మిథైల్ ఫోలేట్, అలాగే మిథల్కోబాలమిన్ ఇట్లాంటి మెడికేషన్స్ అన్నీ కూడా 2 to 3 మంత్స్ ఇస్తారండి. అంటే డిపెండ్ అపాన్ పేషెంట్ సివియారిటీని బట్టి ఇస్తారండి. కొంతమందికి ట్యాబ్లెట్స్ పడకపోతే ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తారు. అట్లాగే కనుక మనం న్యాచురల్గా తీసుకోవాలంటే కనుక తోటకూర ద్వారా కానీ, లేదా రోజుకు గ్లాసు కరివేపాకు జ్యూస్ మార్నింగ్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్గా రికవరీ అనేది ఉంటుందండి. అలా కాకపోయినప్పటికీ వేరుశనగ ఉండ మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 to 3 మంత్స్ తీసుకున్న రికవర్ అవుతారండి. లేదా నువ్వులుండ కానీ తీసుకోవడం వల్ల త్వరగా రికవరీ అనేది జరగడం అనేది ఉంటుందండి. సో ఈ వీడియో ద్వారా చాలామందికి ఒక క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.